నువ్వు ఎండి తివారికి ఆ ముసలోని బదనాం చేయడానికి నీ ఇష్టం వచ్చినట్టు వాడేసి ఈ కథం నెక్కచ్చిది నా దివసం నా వల్లకాడని రాసావు కదా. ఓరు నీ మొహమ్మ అంట. మరి ఇక్కడ దీనికి నీ దగ్గర పూర్వపాలాలు ఏమి ఉండవా? ఎవడో నువ్వు అసలు మార్కెట్లో నీతి విలువలు నీ సూత్రాలు వాడి బొంద ఎంటబెట్టి తన్నోళ్ళు లేక ఈ నాటకాలు ఆడుతున్నారు. అలా పౌడర్ డబ్బా నేసికి చెదగొడ్డు చూడాలి వీళ్ళకి తగిలితేనే కానీ సెట్ అవ్వరు. బట్టి విక్రమార్కన్న మళ్ళీ చెప్తున్నాను మీరు ఎన్డీ తివారి పక్కన పెడితే ఆగస్టు 3వ తేదీన రాసిరు కదా, మహిళా అధికారులని అర్ధరాత్రి వేలాపాలా లేకుండా మంత్రులు ఇంటికి పిలిపించుకుంటున్నారనే వార్త అని కొత్త పలుకులు తొలి పలుకో లేకపోతే దాని తర్వాత ఆర్కే విత్ వీకెండ్ విత్ ఆర్కే కామెంట్లో కూడా నువ్వు జర్నలిస్ట్ కదమ్మా. అవును. నువ్వు ఏ రోజున రాత్రి 10-11 లోపల ఇంటికి వెళ్ళేవా? ఎవరు వర్కింగ్ ఉమెన్ ఆర్ నాట్? నీకు ఒక వార్త ఉంది, ఒక పలానా మారుమూల గ్రామంలో అంటే అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు నువ్వు పరిగెట్టుకు వెళ్తావు వెళ్ళవా? అలాగా బ్యూరోక్రాట్స్ కూడా ఆఫీసర్స్ సర్టన్ టైమ్స్ లో అదే వార్త రాసినప్పుడు ఎందుకు వీళ్ళు చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు దీని మీద తీసుకున్నది. ఇప్పుడు రామాయణం అంతా ఇంట్లో మళ్ళీ సీత ఏమొద్దు అడక్కు. ఇది ఒక హిడెన్ ఎజెండాతో ఈ తెపలగాడిని నడిపిస్తున్న స్ట్రైవ్ ఇది. వీడు ఫ్లైట్ వేసుకున్న విజయవాడ పోతాడు కదా 13 సీట్లు ఫ్లైట్ వేసుకుని. ఆ వార్త మిగిలిన ఎందుకు రైలు అయిపోతున్నారు? వీడు ఒకడికి ఈ కర్సనోడికి అంత ప్రివిలేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓ అలా బుడమేరు వాగు ఈడి పవర్ ప్లాంట్ మునిగిపోద్దని చెప్పి బుడమేరు వాగు అటు నుంచి ఊర్లు ముంచేసినా పర్లేదు. ఎవడీడు? వీడికి ఎక్కడి నుంచి వచ్చాయి ప్రివిలేజ్లు? రోసైకి రేట్ అని వారు జ్ఞాపకం లేదా? సైకిల్ మీద పేపర్ లేదో నీకేటర్ ఎక్కడి నుంచి వచ్చాను తిట్టిన ఉదంతా లేవా? నేను ఇవాళ ఒకటే గుర్తుంచుకో, ఆయన సింగులర్తో మాట్లాడేసినంత మాత్రం నేను తోపైపోతాను కాదు. వార్తకు విశ్వసనీయత ఉండాలి. ఒక మనిషి కమిట్మెంట్తో బట్టి విక్రమార్కన్న ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి మీద చిత్తశుద్ధి చాటుకున్నాడో ఇది కడుపుమడి సలర్ట్లే.